హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను వామాకు బజ్జీని రెడీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు వామాకు మీరు చూస్తున్నారు కదా. ఆ వామాకు మా ఇంట్లో గార్డెన్లో పెరిగాయండి. సో దాన్ని నేను కొద్దిగా తీసుకున్నాను. సో దాంట్లో మీకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి శనగపిండి అండి. ఓన్లీ శనగపిండి, ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే ఇలా నేను శనగపిండిని మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను నేను ముందుగానే. సో మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పెట్టేసుకున్నాను పొయ్యి మీద. సో అది హీట్ అవుతుంది. దాంట్లో ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటాను. సో ఇలా నేను డిప్ చేసుకుంటున్నాను పిండిలో మిక్స్ చేసుకున్న పిండిలో డిప్ చేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా. ఒకటి వేసాను ఆల్రెడీ, మళ్ళీ ఇంకోటి వేస్తున్నానండి. సో ఈ విధంగా మనం వేపుకోవాలి. ఓకే, చూస్తున్నారు కదా, ఇలా వేపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చాయి కదండి. ఈ బ్రౌనిష్ కలర్ వచ్చిన దాన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. సో వామాకు బజ్జీలు అయితే రెడీ అయిపోయాయండి. సో టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను నేనైతే. ఇంట్లో వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. సో ఎలా ఉన్నాయో చెప్తాను మీకు. సో ఇలా వేపేసుకున్నాను కదండి. ఇప్పుడు గోల్డిష్ కలర్లో వచ్చేసాయి, చూస్తున్నారు కదా. సో ప్రిపేర్ అయిపోయాయండి వామాకు బజ్జీలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హ్యాపీ ఫాదర్స్ డే అండి. బాయ్ బాయ్, ఎంజాయ్ యువర్ డే.